గత 4, 5 సంవత్సరాలుగా మెరుగైన జీవన స్థితి, అధిక ఆదాయం కోసం భారతీయ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు భారీ సంఖ్యలో అమెరికాకు వెళ్తున్నారు. అయితే ఇటీవల పరిస్థితులు మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న కఠిన వలస విధానాలు, మరోవైపు టెక్ కంపెనీల నియామకాల మందగమనం ఉద్యోగాలపై ప్రభావితం చూపుతున్నాయి. ముఖ్యంగా H1B వీసా కలిగిన ఉద్యోగుల భవిష్యత్తుపై అనిశ్చితి పెరిగింది. ఈ నేపథ్యంలో 32 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఒకరు అమెరికా నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన అనుభవాన్ని ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈయన రెడిట్‌లో చేసిన పోస్టు ద్వారా ఆయన అనుభవాలను పంచుకున్నారు. అమెరికాలో మంచి జీవన ప్రమాణాలు ఉన్నప్పటికీ ఒంటరితనం తీవ్రంగా బాధించిందని ఆయన తెలిపారు. ఉద్యోగం కోల్పోవడం, H1B వీసా సమస్యలు ఎదుర్కొని 5 నెలల క్రితం హైదరాబాద్‌కు తిరిగి వచ్చానని చెప్పారు. ఇప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం వల్ల మానసిక స్థితి చాలా సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నానని ఆయన వెల్లడించారు. అమెరికాలో ఉన్నప్పుడు ఉన్న ఒత్తిడి, భయం ఇప్పుడు లేకపోవడం పెద్ద ఉపశమనమని పేర్కొన్నారు. అధిక ఆదాయం ఉన్నప్పటికీ కుటుంబం దూరంగా ఉండడం, ఒంటరితనం అనేక మందిని మానసికంగా దెబ్బతీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. H1B వీసా భయం, కఠిన వలసల విధానాలు కూడా ఈ పరిస్థితిని మరింత క్లిష్టంగా చేస్తుందని చెప్పారు. ఇలాంటి అనుభవాలు ఇతర భారతీయ టెక్కీలకు కూడా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో టెక్ రంగంలో ఉద్యోగావకాశాలు తగ్గుతున్న నేపథ్యంలో అమెరికాలో ఉండటం కష్టంగా మారుతుందని, ఈ పరిస్థితిలో మరింత మంది భారతీయులు తిరిగి స్వదేశానికి రావచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో అధిక సంపాదన ఉన్న మనుషుల మధ్య అనుబంధం, కుటుంబాలతో గడిపే సమయం ఇచ్చే సంతోషం మరెక్కడా దొరకదని ఈ ఘటన స్పష్టం చేస్తుంది.